ఇది బొంబాయి పోర్ట్. బొంబాయి సముద్రంలో ఉప్పు శాతం పెరిగింది. అది ఓజీ తిరిగి వస్తున్నాడన్న భయంతో పట్టిన ముచ్చమట వల్ల ఈ చీకటి సామ్రాజ్యం నుంచి జపాన్కి మాల్ ఎక్స్పోర్ట్ అయ్యేది. 10 ఏళ్ల ముందు బొంబాయి నగరం అట్టుడికి పోయేలా డెడ్ బాడీస్ ఎక్స్పోర్ట్ చేశాడు ఓజీ. ఇక్కడ ఓజీ గన్నుకి పర్మిషన్ లేదు. వాడు నరికితే అడిగేవాడు లేడు. పగ పెంచుకున్న ఓమీపై ఓజీ భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. సరిగ్గా కథలో 2వ చాప్టర్ ఇక్కడే పొరుడు పోసుకుంది. అచ్చి గుద్దినట్టుగా ఓజీకి ఒక్కుడుకున్నాడు. బొంబాయి నగరానికి వాతావరణ హెచ్చరిక. ఆకాశం నిండా నల్ల మబ్బులు, చుట్టూ కారు చీకట్లు. బాంబు వల్ల ఏర్పడిన పొగల నుంచి భయానికి ఆకారంలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఎస్, ఇట్స్ ఏ ఫైర్ స్టోమ్. తల్లిని చంపిన వాడి కోసం బొంబాయి వచ్చి కటానా చివరి అంచుతో అతి కిరాతకంగా చంపేశాడు. వీడిని చూసే ధైర్యం ఎవ్వరు చేయరు. ఒక్కసారి చూస్తే మట్టి సెకలో కాలుస్తున్న కత్తి పక్కన నిలబడినట్టుగా ఉంటుంది. ఒంటి నిండా రక్తంతో ఓమీపై ఎదురుగా కూర్చున్నాడు. ఓమీపై ఇలా అడిగాడు, యుద్ధం అంటే ఓడించడం అన్నాడు మీ బాబు, మరి నువ్వు చంపుతున్నావు? దానికి సమాధానంగా కిరా చెప్పిన మాట, మనిషి మీద మనిషి గెలవాలంటే ఓడించాలి.